హాయ్ అందరికీ. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి అటుకులు మిక్చర్ చేసినానండి. ఇట్లాంటి చిల్లకి గెరిటి ఈ మాదిరి తీసుకోండి. ఇది నూనెలో పెట్టుకొని రేపు అటుకులు ఈ విధంగా వేసుకుంటామంటే ఈ మాదిరిగా పేలుతూ వస్తాయి. నూనె అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ విధంగానే శనగపప్పు, ఎండు కొబ్బర, శనగింజలు, ఎండు ద్రాక్ష, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కలుపుదాము. ఇది చిన్నపిల్లలకి ఇట్లా కలిపితే శుద్ధంగా బాగా తింటారండి. ఇప్పుడు స్కూల్ ఉన్నాయి పిల్లలకి, ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతారు. ఈ విధంగా మనం చేయించినామంటే పిల్లలు సాయంకాలం కొంచెం పాలు ఇచ్చేసినామంటే కొంచెం తిని హాయిగా ఆడుకుంటూ ఉంటారండి పిల్లలు. ఈ విధంగా మిక్స్ చేసుకుంది చూడండి ఎంత బాగుందో. ఇది అదే ప్యాకెట్ మనము నేను 2-3 పిడికిలు అటుకులు వేస్తున్నాను. 3 పిడికిలు కూడా వేయలేదండి. చూడండి ఎన్నైనా. ఇదే ప్యాకెట్ నేను కొన్నాను, 70 రూపాయలు ఏమో కొన్నానండి. స్వీట్ హాల్లో స్వీట్స్ షాప్లో అయితే నేను 70 రూపాయలు పెట్టుకున్నానండి. ఇదే అటుకులు మిక్చరు. కారం అయితే లేదు, సేమ్ అంతే అండి. 70 రూపాయలు. అదే మనం చేసుకున్నామండి. చూడండి ఏం ఖర్చు అవుతుందంటే 2 పిడికిల అటుకులు తీసుకున్నామంటే ఇన్ని అవుతాయి మనకు. పిల్లలు ఏదో ఒక వారం రోజులు పెట్టుకొని తినచ్చు. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.